ఆనందాన్ని కూడా పెంచుకుంటూ నిజంగా వేదాంతాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాను. తర్వాత అప్పట్లో ఈ స్కూల్లో అందరూ సార్లు చెప్పినట్టుగా మేడమ్స్ చెప్పినట్టుగానే ది బెస్ట్ స్కూల్ అన్నమాట. నేను పనిచేసినటువంటి స్కూల్ ఇది, కాబట్టి ఈ స్కూల్ మర్చిపోలేదు. అదే రకంగా తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని స్కూల్ పనిచేశారు. ఇక్కడి నుంచి నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడే అంటే ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 8 years వెళ్ళలేదు. తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్ మా మిస్సెస్. తర్వాత బద్వేల్ ఫ్యామిలీ వెళ్ళాము. 2004 or 2005 అప్పుడు వెళ్ళాము. బద్వేల్ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతారనగా అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను మా మిస్సెస్. నెక్స్ట్ మైదుకూరుకి వెళ్ళాను. కాబట్టి 8 years 8 months and 8 days పనిచేసాయి ఇక్కడ స్కూల్లో. ఆ పనిచేసిన తర్వాత అయినా కానీ నా మంచి ప్లేస్ వస్తుంది, 8 సంవత్సరాలు పనిచేసే కదా అనుకున్నాను. బద్వేల్ సరౌండింగ్స్ ఒక్క ప్లేస్ దొరకదా. ఇక చివరికి ఆ మైదుకూరు పోవాల్సి వచ్చింది. ఆ మైదుకూరు పోయిన తర్వాత నేను నాకు సఫర్ అయిన వాడు ఇంకొకటి లేదు. మైదుకూరులో నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. మైదుకూరులో చాలా సఫర్ అయ్యాను చాలా విషయాల్లో. తర్వాత అయినా కానీ గట్టిగా నిలబడ్డాను. సస్పెండ్ కాకుండా బయటపడ్డాను. సస్పెండ్ కాకుండా బయటపడ్డాను ఎందుకంటే అక్కడ నేను ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నప్పుడు సస్పెండ్ అయ్యింది. నా తర్వాత వచ్చిన మేడం సస్పెండ్ అయ్యారు. నా తర్వాత వచ్చిన ఒక హెచ్ఎం మేడం వచ్చింది. నా తర్వాత ఏదో సస్పెండ్ కూడా అయ్యింది. చాలా కాంట్రవర్సీ ప్లేసు, నాకు అసలు సరిపడని ప్లేసు. నేను వెళ్ళాను. అయితే ఎగ్జామినేషన్స్ అప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి అక్కడ ఒక 3 times ఒక అడ్వాన్స్ సప్లిమెంటరీకి ఒక 2 ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామ్స్కి చీఫ్గా పనిచేశాను. చీఫ్ కమ్ కస్టోడియన్ అంటే పోలీస్ స్టేషన్లో ఆ పేపర్స్ అనేటువంటివి ప్రిజర్వ్ చేయాలి, మంచి ఎగ్జామ్స్కి అందించాలి, అదొకటి. తర్వాత ఒక 4 times డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను అక్కడ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి. మైదుకూరులో ఏంటంటే ప్రైవేట్ స్కూల్ మధ్య పోటీ. వాళ్ళు వచ్చి మా పిల్లలను చూసుకోమంటారు. ఈ విధంగా చేస్తూ ఉంటే నాకు అది నచ్చలేదు. కాబట్టి జనరల్గా లిబరల్గా పోమంటే పోతాం, ఇబ్బంది లేదు. కాకపోతే మా స్కూల్ వాళ్ళనే బాగా చూసుకోండి, ఆ స్వరంలో ఉన్నారు వాళ్ళని చూసుకోండి, ఆ వాళ్ళని సరిగ్గా చూసుకుంటారు, మా వాళ్ళని చూసుకుంటారు. ఇదే గొడవ. ఈ గొడవ అయ్యేసరికి నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడ అసలు కాపీలు అలౌ చేయకూడదు. జిల్లా మొత్తం కాపీ జరిగినా కానీ మా సెంటర్లో కాపీలు జరగకూడదు నుంచి గట్టిగా ఉండి చిట్టిగా పరిస్థితులు పెట్టారు. ఏమైనా ఎస్పీకి ఫోన్ చేసేవాళ్ళు, తర్వాత డిఓలో ఫోన్ చేసేవాళ్ళు. ఆర్జేడీ అయితే వచ్చాడు. ఆర్జేడీ అయితే వచ్చి అంటే రీజనల్ డైరెక్టర్ అంటారు, ఆయన వచ్చాడు. మా మైదుకూరులో హైవే మీద ఉంటుంది స్కూలు. ఆ బయట ఒక పేపర్ మీద వైట్ ఆన్సర్స్ రాసి దాన్ని ఫోటో తీసి ఈ సెంటర్ నుంచి పేపర్ లీక్ అవుతుంది, ఈ సెంటర్ నుంచి పేపర్ లీక్ అవుతుంది, చీఫ్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఆయనకి రిపోర్ట్ చేశారు. అంటే నేను వాళ్ళకి లొంగలేదు. అప్పుడు ఆర్జేడీ గారు వచ్చారు. ఆర్జేడీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి అప్పుడు తర్వాత ఏం తప్పేం లేదని చెప్పి వచ్చారు. అవి ఈ రకంగా చాలా ఇబ్బందులు పడ్డా. అది ఇబ్బందులు పడిన తర్వాత స్కూల్లో కూడా పెద్దగా సహకారం లభించడం నాకు. అక్కడ 2 వర్గాలుగా ఉండేది. స్టాఫ్ కూడా 2 వర్గాలుగా ఉండేది. చివరికి సోషల్ అయితే ఒకసారి నేను చెప్పను అన్నాడు. నేను ఒక క్లాస్ నేను 5 పోతాను, నేను పోనన్నా. నేను 9th class సోషల్ తీసుకున్నాను. 9th class సోషల్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక పక్క ఎఫ్ఎస్సీగా పనిచేస్తూ టీఎస్ చెప్తూ ఎన్ఎస్ చెప్తూ ఒక పక్క సోషల్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ రకంగా చాలా ఇబ్బంది పడేసరికి హెల్త్ బాగా దెబ్బతింది. అక్కడ హెల్త్ బాగా దెబ్బతిన్న తర్వాత నాకు ఎందుకు ఉన్నానంటే కడప జిల్లాలో 2 సంవత్సరాలు జేఎల్ ఏమన్నా ప్రమోషన్ వస్తుందేమో అని ఉన్నా. నేను 98లో అపాయింట్ అయ్యాను. పులివెందు దగ్గర సింహాద్రిపురం మండలం గురిజాల అనే ప్లేసు. అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఊరికి దగ్గర వాళ్ళ మండలమే. కాబట్టి అక్కడ 2 years పనిచేశాను. 2 years పనిచేసిన తర్వాత 2000లో ఇక్కడికి వచ్చాను. ఆ 2000లోనే ఒకసారి జేఎల్ ప్రమోషన్స్ ఇచ్చారు. జేఎల్ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అప్పట్లో కామన్ సీనియారిటీ అని చెప్పి మాకు కూడా ఇచ్చేవాళ్ళు. జేఎల్ ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు. నా ముందు ఒక 2 నెంబర్ల ముందు అతనికి జేఎల్ ప్రమోషన్ వచ్చింది. అందువల్ల నేను కూడా ఏమైనా జేఎల్ కాకపోతానా అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నా, ఇంటర్ డిస్ట్రిక్ట్లో వెళ్ళిపోకుండా. కానీ ఏం జరిగిందంటే తర్వాత మాకు అసలు యాక్సెస్ లేకుండా చేశారు. జేఎల్ ప్రమోషన్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఈ టీచర్స్కి యాక్సెస్ లేకుండా చేశారు. అందువల్ల ఇంకన్నీ ఇస్తారులే, వస్తుంది అవకాశం వస్తుంది. అలా ఏళ్ళు గడిచిపోయినాయి. అలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత చాలామంది ఇంటర్ డిస్ట్రిక్ట్ కోసం అడిగారు. ఏళ్ళు జిల్లా నుంచి మేము వస్తాము, మ్యూచువల్గా 2 వెళ్దాము. నేను ఎప్పుడు ఒప్పుకోవాలి.
అలా గడిచిపోయిన సంవత్సరాలు మైదుకూరు పోయిన తర్వాత గట్టి ఉంటుంది. కాబట్టి హెచ్ఎం ప్రమోషన్ తీసుకునేదంటే ప్రశాంతంగా మన జిల్లాకి వెళ్ళిపోవడం లేదు. అప్పటికే మా ఫాదర్ మదర్ ఆరోగ్యం కూడా కొంచెం దెబ్బతింది. కాబట్టి వాళ్ళు తీసుకున్నట్టు సంప్రదాయ ఉద్దేశంతో ప్రమోషన్లు వచ్చింది కూడా వాస్తవంగా వచ్చినట్టు కౌన్సిలింగ్ పిలిచారు కూడా. నేను అప్పటికే ఇంటర్ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకున్నాను కాబట్టి నేను ప్రమోషన్ అటెండ్ కూడా కాకుండా 2016లో కావాలి నుంచి 6 కిలోమీటర్స్ దూరంలోనే మంచి ప్లేస్ దొరికింది. అక్కడి నుంచి ఒక 8 డేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సాయిపేట అనే స్కూల్లో పనిచేస్తున్నాను. 35 కిలోమీటర్స్ కావాలి నుంచి రోజు బస్సులో పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి 2009లో నేను మైదుకూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బాగుంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నెల్లూరు ఒక్కడే అబ్బాయి. కాకపోతే మన సార్లు చెప్పినట్టుగా నేను కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది నాకు లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఇంత మంచి స్థాయిలో ఉన్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. టీచర్ ఎప్పుడు కూడా తన పిల్లలు తనకంటే ఎదిగితే సంతోషిస్తారు. ప్రపంచంలో ఇంకొక ఎన్నో కూడా సంతోషించేవాళ్ళు తల్లిదండ్రుల తర్వాత టీచర్ మాత్రమే. కాబట్టి ఆ విషయం అనేటువంటిది అందరూ కూడా తెలుసుకోవాలి. తర్వాత టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎవరైనా వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈరోజు నేను చూడగానే అనిపించింది మా వసంత లక్ష్మి మంచి టీచర్గా అయితే బాగా అంటే ప్రొఫెసర్గా బాగా రాణించింది. టీచర్ అనుకుంటుంది కాబట్టి ప్రొఫెసర్గా అయితే బాగా రాణించింది అనిపించింది. అదే రకంగా సంస్థాన శ్రీను అద్భుతంగా తెలుగు పద్యాలు చేశారు. తర్వాత ఇక్కడ స్టాఫ్ గురించి చెప్పాలంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు రమేష్ సారు, అదే రకంగా సుబ్బారెడ్డి సారు, అదే రకంగా హనుమంతరావు సారు, రంగన్న సారు వీళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు, బాగా ఆలోచించారు. తర్వాత సుబ్బారెడ్డి సార్ అయితే చాలా చక్కగా అప్పట్లో సాంస్కృతిక శ్లోకాలు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మాట నేను ఇప్పటికి కూడా ప్రతినిత్యం భగవద్గీత అంటే కనీసం మినిమము 4 శ్లోకాలను చదివి ప్రారంభంలో పాప్తాయ ప్రతిబోధితాన్ని అది చేసుకుంటే చివరిలో ప్రతిఫలం కూడా చదివేసి మీరు ఉపన్యాసం తృప్తి మీరు ఉపన్యాసం ఇవ్వడానికి లేవగానే నాకు కర్మనీయ వారి కార్యశ్రీ వ్యక్తి గుర్తొచ్చింది. తర్వాత ఏజ్ అనేటువంటిది పెరిగే కొద్దీ సార్ మున్సిపాలిటీ చెప్పారు లిక్విడిటీ ఉండాలి క్యాష్లో. మన క్యాష్ అనేటువంటిది క్యాష్ రూపంలో బ్యాంకులో ఉంచుకోకపోయినప్పటికీ ఎక్కడో ఏ మార్గంలో ఆస్తులు తెచ్చుకొని అక్కడ స్థలాలు దొరుకుకొని వాటిని చూసుకుంటూ వాటి గురించి ఆందోళన చెందే బదులు ఒక ఈటీఎఫ్ కానీ అంటే జస్ట్ క్యాష్ అనే కాదు, ఒక ఈటీఎఫ్ కానీ ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ అదే రకంగా పెరుగుతున్నటువంటి ఇండియన్ ఎకానమీ అనేటువంటి పెరుగుతూ ఉంది, అందులో ఏదైనా ఇన్వెస్ట్ చేసినా అని. కాబట్టి తర్వాత ఈ రకంగా డబ్బులు అనేటువంటిది మన దగ్గర ఉంచుకుంటే ఏ క్షణమైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ ఫండ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫండ్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అందుబాటులో ఉండే డబ్బు. నాకు తెలిసి చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళు కోట్లు సంపాదించారు, నాకు నెల జీతం వచ్చేసరికి అప్పులు అడుగుతూ ఉంటారు కదా. అంటే అతని సంపాదన సంవత్సరానికి 20 లక్షలు అయితే అతడు 40 లక్షల ఫ్లాట్ ఉంటాడు. 20 లక్షల సంపాదన అయితే 40 లక్షల ఫ్లాట్ కొని అప్పులు చేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఇదే పని వాళ్ళు. ఆస్తులు ఇస్తే 10 కోట్లు 20 కోట్లు ఉంది, కానీ ఎప్పుడు చూసినా కానీ డబ్బులు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆస్తులంతా కూడబెట్టుకొని వాటిని చూసుకుంటూ చూసుకుంటారు పోతారు.
ఆయన ఇంతే స్థలాలు కొని అప్పులు చేసి అంటే మళ్ళీ దురుద్దేశం ఇది కాదు. కాకపోతే ఏంటంటే ఆశ ఎక్కువ. నా 3 కోట్లు అంటాను, 3 కోట్ల బదులు 4 కోట్లు. తర్వాత ఇంకొక విషయం ఏమంటే మనకు ఉన్నటువంటి ఆస్తిని మనం జాగ్రత్త చేసుకోవాలి. మన సంపాదనని మనము రియల్ ఎస్టేట్ మీద పెట్టాలి, స్థలాల మీద పెట్టాలి. ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే ఆ రేషియో అనేది మెయింటైన్ చేయాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత మేర పెడుతున్నాం, ఎంత క్యాష్ మనం దగ్గర పెట్టుకుంటున్నాం, ఎంత ఫ్రీగా మనం జీవిస్తున్నాం. ఎక్కడో స్థలాలు కొనే బదులు మన ఇంటి దగ్గరే ఒక స్థలం అమ్ముతున్నారు, ఎక్కువ రేట్ అయినా కొనేసింది, ఎక్కడో వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే రకంగా ఈ విధంగా ఉన్న దాంట్లో కొంత మనము రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టిన తర్వాత చాలా క్యాష్ సార్ చెప్పినట్టుగా లిక్విడ్గా పెట్టుకున్నట్లయితే మనం ఏ క్షణం కావాలంటే ఆ డబ్బులు తీసుకోగలగాలి, మన కుటుంబ సభ్యులను ఉపయోగించుకోగలగాలి. మళ్ళీ ఉంటుంది. తర్వాత ఎంత చెట్టుగా అంత కాలినట్టుగా మన ఆదాయం ఎంత, మన సంపాదన ఏంటి, మనం ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత మన లైఫ్ కూడా ఏ విధంగా మనం లీడ్ చేయాలి అనేటువంటి గుర్తుంచుకొని అందరూ కూడా సక్రమంగా జీవిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరి మమ్మల్ని గుర్తు చేసుకుని ఇచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది. ముందు దానిలో నాకు ఫస్ట్ ఎవరి పుష్పలత ఫోన్ చేసి కలిగేది సార్ నేను ఉండేదని. నాకు పుష్పలత పేరు చెప్పగానే గుర్తొచ్చింది. కాకపోతే ఏదో ఫోటో ఏదో పెట్టేస్తుంది, ఫోటో గుర్తుపట్టారు. అప్పుడు సన్నగా ఏమంటే వీళ్ళు మా క్లాస్కి వచ్చేసరికి, అంటే నేను క్లాస్ డీల్ చేసేటప్పటికి నేను మధ్య ఉన్నాను. అప్పుడు మేమంతా కూడా చిన్న దాకా పోయి క్యాట్ కార్డు కోసం ₹1 తగ్గుద్దని క్యాట్ కార్డు అవును కదా సార్? ₹3 ఆ నుంచి అడిగి ₹2. ఇక్కడి నుంచి ₹3, అక్కడి నుంచి ₹3, చెన్నారం ముందు ₹5. సార్ నేను కూడా మీతో పాటు నడుస్తాను అప్పుడు పోటీగా వచ్చేదాన్ని. తర్వాత వాళ్ళు గట్టిగా చేస్తారు. 2004 బ్యాచ్ వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళకంటే ముందు ఏం చేస్తున్నాం, వాళ్ళకంటే ముందు ఏం చేస్తున్నాం అని చెప్పి సరే తప్పకుండా వస్తామని చెప్పాము. ఒకసారి వాళ్ళకి కూడా ఆహ్వానించింది. అంటే సాయిపేట నుంచి కావలేదు లేదని 35 కిలోమీటర్స్, అక్కడి నుంచి ఒక 35 కిలోమీటర్స్ వెళ్తే కలిగిరి వెళ్ళచ్చు. అట్లా కలిగిరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి 35 కిలోమీటర్స్ కావాలి. ఆగస్ట్ 15 మొన్న ఆ రోజు కలిగిరి వేరు, కనిగిరి వేరు సార్. పామూరు నేను చెప్పా, ఏమి కనీసం గ్రూప్ క్రియేట్ చేయలేదా, అసలు గ్రూప్లో ఇన్వైట్ చేయలేదంటే వాళ్ళు 9 పోతున్నాడు సార్. ఏమంటే మాట్లాడుతుంటారు సార్ మీరు ఆ గ్రూప్ అట్లేం లేదమ్మా, ఆల్రెడీ వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు, ఆ గ్రూప్లో మేము ఉన్నాము, ఇది 2004 బ్యాచ్, ఇబ్బంది లేదంటే వదిలేదు సార్, మీరు బాగుంటుంది సార్. తర్వాత సరే ఎందుకు రావాలి, నేను ఎవరు గుర్తులేదు, మొహాలు గుర్తులేదు, అక్కడ గుర్తుపడదు బాగుంటుంది, కనీసం గ్రూప్లో అయినా జస్ట్ ఇంక్లూడ్ చేస్తే మొహాలు చూసి కొంచెం గుర్తు చేసుకునే ట్రై చేస్తాము. క్లాస్ బ్యాక్లో కూర్చునే వాళ్ళు అవకాశం అలా. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, ఒక 40% మొహాలు బాగా 40% మొహాలు గుర్తొచ్చాయి, పర్వాలేదు. చాలా సందర్భం ఉండేవాడు సార్ వినోద్ కూడా చెప్పండి, వాళ్ళందరూ నేతలు చేస్తాను. సురేంద్ర అయితే చాలా సంతోషం. ఇంకోటి అపాత్ర దానం చేయొద్దండి. అంటే మన దగ్గర ఉంది దానం తెలియని వాడికి మాత్రం దానం చేయొద్దు. నాకు ఇక్కడ తగిన సంఘటన, ఒక అతను వచ్చినాడు, మేము ఇది కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సభ నిర్వహిస్తున్నాము, చందా నేను ఇక్కడ స్కూల్లో ఉన్నాను.
వస్తే ఇస్తాను 10,000 ఇస్తాను. నీకు నాకు తెచ్చిన వ్యక్తి పిలిచారు. నాకు తీరా అది నీకు తీయ వాడు పిలిచారు. ఎవరున్నాడు? నీకు నాకు తెచ్చిన వ్యక్తి ఎవరు పిలిచారు? ఎవరున్నాడు? నాకు లేదు అక్కడ. కాబట్టి అంటే వాటిని అయ్యాలి ఇచ్చే ప్రశ్న ఎక్కువాలి. తర్వాత ఒక విషయము, ఈ గ్రూపు అంటే అందరూ అటెండ్ అయ్యారు, బాగానే ఉంది. మీ నేము, పేరు అనేది ఏదైనా ఒక ఫొటోస్ రూపంలో కానీ లేకపోతే చేసి మా అందరికీ కూడా ఇస్తే మేము గుర్తుంచుకుంటాం. జస్ట్ నేమ్, డెసిగ్నేషన్, ఎక్కడ పని చేస్తున్నారు, ఏం పరిస్థితి, ఫోన్ నెంబరు, ఏం అవసరం అయితే మీరు మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి